హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మిర్చి కా సాలన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి ఏదైనా సింపుల్ రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు దానిలోకి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. ఇది చూపిస్తున్నంత పల్చగా ఏమీ ఉండదు. వేడిగా ఉంది కాబట్టి పల్చగా కనిపిస్తుంది, చల్లారితే చిక్కబడుతుంది. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో అరకప్పు వరకు పల్లీలు వేసి వేపుకోవాలి. తర్వాత దానిలో 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే పర్లేదు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు బజ్జీ మిర్చి తీసుకొని వాటి ముచ్చికలు తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే కర్రీలో బాగా ఉడుకుతాయి ఇవి. ఇప్పుడు పల్లీలు నువ్వుల్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని 1/2 చెంచా మెంతులు, కొద్దిగా పోపు గింజలు వేసి వేయించుకోవాలి. ఈ కొద్దిగా వేగాక 1/2 చెంచా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. తర్వాత 1 చిన్న స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. ఈ మిర్చి బాగా వేగనివ్వాలి. మసాలాలు మాడిపోతున్నాయి అనిపిస్తే 1-2 స్పూన్లు అంతా నీళ్ళు వేసుకొని వేపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఇవి కొంచెం బాగా దగ్గర పడ్డాక కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే సరిపోతుంది. దానిలో కొద్దిగా ఉప్పు, కరివేపాకు వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.